ఈరోజండి మార్నింగ్ 10:30కి సుప్రీంకోర్టులో ప్రత్యూష కేసు విషయంలో జడ్జిమెంట్ ఇచ్చారు. అందులో ఏంటంటే హైకోర్టు జడ్జిమెంట్నే కన్ఫర్మ్ చేశారు. హైకోర్టులో ఎంతైతే పనిష్మెంట్ ఇచ్చారో దాన్నే కన్ఫర్మ్ చేశారు. బట్ మాకు ఒక చిన్న మా కుటుంబానికి కానీ ప్రత్యూష కానీ ఒక చిన్న కంటి తుడుపు ఏంటంటే సిద్ధార్థ్ రెడ్డిని ఆన్ ది స్పాట్ సరెండర్ కమ్మన్నారు. వితిన్ 4 వీక్స్లో సరెండర్ కావాలని ఇచ్చారు. సో అదొక కంటి తుడుపు. కానీ నేను భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నేను గౌరవిస్తున్నాను. ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్. బట్ తృప్తి లేదు, న్యాయం జరగలేదు. మా కుటుంబానికి కావాల్సినంత న్యాయం జరగలేదు. సో మేమేమంటున్నామంటే కుటుంబానికి న్యాయం జరిగితే జీవిత ఖైదు పడి ఉంటే ప్రత్యూష ఆత్మకు శాంతి కలిగేది, మా కుటుంబానికి కూడా శాంతి కలిగేది. బట్ అది జరగలేదు. జరిగి ఉంటే బాగుండేదని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది మా అడ్వకేట్ గారు జడ్జిమెంట్ కాపీ తీసుకుంటారు. కాపీ తీసుకున్న తర్వాత దాని మీద మా అడ్వకేట్ గారితో డిస్కషన్ చేసి మేము నిర్ణయం తీసుకుంటామండి.